హాయ్ హలో వెల్కమ్ టు పండుగ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు. ముందుగా మనం తోటకూరని శుభ్రం చేసుకొని ఒక పళ్ళెంలోకి అయితే పెట్టుకోవాలి. అలాగే చింతపండుని తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఇది కూడా నానబెట్టుకోవాలి. ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలాగా సన్న ముక్కల కింద కోసుకొని ఒకసారి ఆనియన్స్ మగ్గేదాకా కూడా కలుపుకోవాలండి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని ఉన్నాం కదా, దాన్ని బాగా పిసికితే ఇలా గుజ్జు అనేది వస్తుందండి. ఆ వాటర్ని అయితే ఇందులోకి పోసేసి ఇందులోకి ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపును కూడా వేయాలండి. అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. వేసవికాలంలో మనకి ఇలాంటివి రెసిపీస్ అనేది చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అలాగే దీనికి కాడలు ఉంటాయి కదా, లేత కాడలు, ఇవి కూడా ఇందులోకి వేసేసుకుందాము. కాడలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా ఇలా వేసుకుని బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి ఉడికిపోతుంది చక్కగా. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ముందుగా చింతపండు నీళ్ళు కొద్దిగా పోసుకున్నాం కదా, అవి కొద్దిగా మళ్ళీ ఇందులోకి కొద్దిగా ఉంటాయి కదా, అవి కూడా ఇందులోకి పోసేసుకుందాము. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చితక్కొట్టానండి. ఇలా చితక్కొట్టుకొని వేసుకుంటున్నాను, అంటే గమ్ముని కరిగిపోతుంది కదా. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా మరి ఎంత టేస్టీకరమైన తోటకూర పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా? బొండడ ఫ్యామిలీ రుచులండి నా టైటిల్ నేమ్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. ఓకే బాయ్.